स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఒక కార్యాన్ని సాధించడంలో ప్రదర్శించే నైపుణ్యాన్ని మనం తంత్రం అని అనొచ్చా? తంత్రానికి వ్యూహానికి ఉన్నటువంటి తేడా ఏమిటి? తంత్రం అనేది ప్రాచీన సాహిత్యంలో ఒక ఆలోచనకు పేరు. తంత్రము వ్యూహము రెండు ఒకటి కావు, ఒకే అర్థంలో మనం ధ్వనించే విధంగా వినియోగిస్తూ ఉంటాం. తంత్రము ఒక ఆలోచన, పంచతంత్రము 5 విధములుగా చేసే ఆలోచనతో సంకల్పాన్ని ఎలా సాధించుకోగలం అనే సమాధానాన్ని ఈ పంచతంత్రం అందిస్తుంది. అలాగే శాస్త్ర విజ్ఞానంలో తంత్రం అనే పదాన్ని ఒక కృతకమైనటువంటి ప్రయోగంగా కూడా విజ్ఞానం ఇలా సూచించింది. పసుపు, మేకులు, దారం కలిపి అలా అందజేస్తే, అలా ఒకచోట ఉంచితే అది తంత్రం అవుతుంది. ఒక నిమ్మకాయకు ఏదో ఒక విధంగా మాయోపాయంగా మంత్ర రూపంలో ఏదైనా శక్తిని అందించగలిగితే అది తంత్రం అవుతుంది. ఆలోచనను క్రియాత్మకంగా మార్చేటటువంటి తరుణంలో సాధనగా వినియోగించేటటువంటి విధానం తంత్రం కాగా, ఆ తంత్రాన్ని పాటించే సమయంలో చూపేటటువంటి నైపుణ్యం ఇలా రెండవ పదంగా మనం చెప్పుకోవాలి. ఇది వ్యూహం అని చెప్పబడి ఉన్నది. మహాభారతంలో 18 వ్యూహాలున్నాయి. గరుడ వ్యూహము, శయన వ్యూహము, పద్మ వ్యూహము. ఈ పేర్లతో సైన్యాన్ని ఎలా వరుసలుగా బారులుగా తీర్చి ఉంచడమో ఒక అల్లికగా సైన్యాధ్యక్షుడు ఆ వ్యూహాన్ని పన్నితే, వలె ఆ వ్యూహాన్ని ఏర్పాటు చేస్తే అందులో వ్యతిరేక సైన్యానికి సంబంధించిన ఆ రాజు లేక వారి పరివారం, వారి అధ్యక్షుడు వచ్చి చిక్కుకుంటాడు, బంధింపవచ్చును. ఇది వ్యూహం అవుతుంది. పన్నుగడ, ఎత్తుగడ అనే అర్థంలో వ్యూహం అన్న పదాన్ని మనం స్వీకరిస్తాం. తంత్రము ఆలోచన, ఆ తంత్రాన్ని భౌతికంగా అమలు చేసే సమయంలో అనుసరించేటటువంటి నైపుణ్యం పేరు వ్యూహం. చిన్న తేడా, కానీ రెండింటి ప్రయోజనం ఒక్కటే అని కూడా చెప్పుకోవాలి. గురుగారు, ఇక మరో సందేహం. శ్రీమద్ రామాయణంలో రాజనీతిని గురించి తెలియజెప్పే అనేక విషయాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అటువంటి సందర్భాలు కొన్ని తెలియజేస్తారా మాకు? రాజనీతి అనగానే దశరథుడు సుమంత్రుడితో ప్రారంభంలో సంభాషణ, రాజ్యంలో ఎలా ఉండాలి, రాజరిక వ్యవస్థ ఎలా ఉండాలి, రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబాలు ఎలా ఉన్నాయి, ధర్మపాలన ఎలా నిర్వహింపబడుతున్నది, ఇవన్నీ కూడా రాజనీతి. యజ్ఞం చేద్దాం అనగానే ఎవరు చేయాలి, ఎవరి చేత నిర్వహింపబడే విధానాలు అనుసరించాలి, రాజనీతి. ఎవరెవరిని ఆహ్వానించాలి, దశరథుడు నిర్వహించేటటువంటి ఈ యజ్ఞదీక్ష ఇష్టికి సంవత్సర కాలం నిర్వహించేటటువంటి అశ్వమేధ యాగానికి ఋత్విక్కులుగా విచ్చేసిన వారు, ఆత్మీయులుగా విచ్చేసిన వారు, జటాయువు, గుహుడు వీరంతా కూడా ఈ యజ్ఞానికి విచ్చేస్తారు. రాజనీతి. రాజ్యం భరతుడికి సంబంధించినది, కానీ ముందుగా పుట్టినవాడు రాముడు కనుక ప్రజలంతా కూడా రాముడే రాజుగా ఉండాలి అని కోరుకుంటున్న తరుణంలో ఏదో ఒక క్షణంలో సభలో ప్రజలంతా రాముడినే రాజుగా చూడాలనుకుంటున్నారు అని ప్రకటించి, రేపే నీ పట్టాభిషేకం అని దశరథుడు ప్రకటించడం రాజనీతి. అడవులకు వెళ్ళాలి అనేటటువంటి కోరికను తాను చెప్పకుండా ఇల్లాలు కైకేయితో పలికే విధంగా సంకల్పం చేయడం, అంతసేపు మౌనంగా దశరథుడు మూర్ఛిల్లి నేలపై పడి ఉండడం రాజనీతి. ఇవన్నీ పరోక్షంగా మనకు రాజనీతులను గురించి బోధించేవి కాగా, పాదుగా పట్టాభిషేకం రాజనీతి. వాలిని సంహరించిన అనంతరం రాముడు భరతుడిని రాజ్యాభిషక్తుడినిగా చేయడం రాజనీతి. రావణ సంహారం కంటే పూర్వమే విభీషణుడిని లంకకు రాజుగా ప్రకటించడం రాజనీతి.
రామాయణమంతా రాజనీతిని బోధించేదే కాగా ప్రత్యేకంగా భరతుడికి రామచంద్రమూర్తి రాజనీతిని బోధిస్తాడు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, ఇలా 7 కాండలుగా విస్తరిన ఈ రామాయణంలో అయోధ్యకాండ 100వ సర్గలో ప్రత్యేకంగా భరతుడికి రామచంద్రమూర్తి రాజనీతిని బోధిస్తాడు. నందిగ్రామ రాజ్యంలో అయోధ్య నగరానికి చిట్ట చివర వెలుపలిగా ఉండేటటువంటి గ్రామంలో సింహాసనం ఏర్పాటు చేసి రామచంద్రమూర్తి పాదుకలను ఆ సింహాసనం పైన ఉంచి రాజ్యభారాన్ని నిర్వహిస్తూ రాజరిక వ్యవహారాలన్నీ కూడా ఆ పాదుకలకే భరతుడు వినిపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో రాజ్యంలో ఎలా వ్యవహారాలు కొనసాగాలి, ట్యాక్సుల వ్యవహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా పరమాద్భుతంగా ఈ ఘట్టాన్నే ప్రధానమైన దృక్కోణంలో పరిశీలించినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నందిగ్రామ రాజ్యం అన్న పేరిట ఒక నవలనే మనకు అందించి ఉన్నారు. శ్రీరామాయణమంతా రాజనీతి, అందులో ప్రత్యేకంగా అయోధ్యకాండలో 100వ సర్గ రాముడు భరతుడికి బోధించిన రాజనీతిగా జగత్ప్రసిద్ధం. ఇలా గుర్తించాలి. గురుగారు, స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు స్వర్గానికి వెళ్లే దారిలో కర్ణుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ఇలా వీళ్ళందరూ కనిపించడంలో ఆంతర్యం ఏమిటి? వీళ్ళు మాత్రమే కాదమ్మా, ఈ అర్జునుడితో కూడుకున్న కృష్ణుడు కూడా ధర్మరాజు కనిపిస్తాడు. ఏమిటి అంటే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. కావ్యాంతములో అందరికీ క్షేమం కలగాలి అని కోరుకోవడం కావ్య లక్షణం. స్వర్గారోహణ పర్వములో ధర్మజుడితో కలిసి ధర్ముడు సమవేత్త వీధులలో ప్రయాణిస్తూ ఉండగా ఆ ధర్మజుడికి కర్ణుడు కనిపిస్తాడు, ద్వాదశాదిత్యులలో ఒకడిగా. అలాగే వసువులలో భీష్ముడు కనిపిస్తాడు, ధృతరాష్ట్రుడు కనిపిస్తాడు, దుర్యోధనాదులు కనిపిస్తారు. చివరకు కృష్ణుడేనేమో అనిపించే విధంగా నీలమోహన వర్ణంలో ఉన్నటువంటి జగన్మోహనాకారుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి నరనారాయణుల వలె కృష్ణార్జునుడు సైతం కనిపిస్తారు. ధర్మరాజు ఆ ధర్ముడితో ప్రశ్నిస్తాడు, వీళ్ళంతా ఎంతకాలం ఇలా స్వర్గంలో ఉంటారు? ధర్మరాజు మనస్సులో నేనే ధర్మవేత్తను అనేటటువంటి అహంకారం కాసింత ఉన్నది. అది తొలగిపోవడం కోసమే ఈ దృశ్యం కల్పితమైంది. వాళ్ళందరూ కూడా స్వర్గానికి వచ్చినప్పుడు నేను రావడంలో ఉండే ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి విచక్షణ కలిగి మరుక్షణం అహంకారం తొలగిపోతుంది. ఆ వెనువెంటనే ధర్ముడు వివరిస్తాడు కదా, ఎవరికి వారు వారు చేసిన పుణ్యకర్మలను అనుసరించి ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటారు. పుణ్యం చేసినంత మాత్రాన పాపకర్మలను ఆచరించిన ఆ ఫలితం తొలగిపోదు. పాపకర్మాచరణ ఫలితం కూడా అనుభవించవలసిందే. అవశ్యమనుభోక్తవ్యం కృత కర్మ శుభాశుభం. వారి కర్మలను అనుసరించి ఆ కర్మ ఫలాలకు తగినంత కాలంలో ఇక్కడ ఉంటారు అంటూ వివరిస్తాడు. ఈ కథనే లౌకికంగా మనకు అర్థం అయ్యే విధంగా పెద్దవారు ఒక చిన్న కథ చెప్తారమ్మాయి. యమధర్మరాజు వద్దకు ఒక పుణ్యాత్ముడిని తీసుకుని రాగా, మహానుభావ, మీరు పుణ్యం చేశారు, పాపం చేశారు, పుణ్య ఫలితంగా 100 రోజుల పాటు మీరు స్వర్గంలో ఉండాలి, పాప ఫలితంగా 900 రోజులు నరకంలో ఉండాలి, ఏది ముందు అని అడిగారు. ఆ పుణ్యాత్ముడు స్వర్గంలోనే ఉండాలని కోరుకుంటాడు. ఫలితంగా స్వర్గానికి పంపించారు. ఒక రోజు కాగానే మరుసటి రోజు ఇంకా 99 రోజులు మిగిలాయి అనుకున్నాడు. 3వ రోజుకి ఇంకా 97 రోజులు మిగిలాయి. అలా 10 రోజుల వరకు అనుకొని 90 రోజుల వరకు కాగానే మైనస్ చేసుకుంటూ వచ్చి ఉగ్గబట్టలేక, నాకు స్వర్గంలో ఉన్నా కూడా నరకంలో ఉన్నట్లుగానే ఉంది, మహా దుఃఖంగా ఉంది, ఒక్కొక్క రోజు గడిచిపోతూ ఉంటే కనుక ముందు నరకానికే పంపించండి అని అడగగా, ఈ 10 రోజులు మీరు నరకంలోనే ఉన్నారు, మీ మనసే అలాంటిది, ఇక నుంచి మీరు స్వర్గంలోనే శాశ్వతంగా ఉండవచ్చు అంటూ
తీర్పునిచ్చాడా సమవర్తి ఈ పుణ్యాత్ముడితో. స్వర్గారోహణ పర్వంలో ఉండే వృత్తాంతాన్ని సంక్షిప్తంగా మార్చిన ప్రాచీనులు ఇలా ఈ కథనం మనకు వివరిస్తూ, ఏ కర్మ చేసినా పుణ్యఫలం ఆశించే చెయ్యండి, పాపకర్మలు చేజకండి అనే ప్రబోధం చేశారు. గురుగారు, బహుదా, శతధ్రువు, విపాస ఇవి నదుల పేర్లు కదా. నీటి విలువ గుర్తించే విధముగా ఈ నదుల పేర్లు వెనుక ఉన్నటువంటి కథలేంటో మాకు తెలియజేస్తారా? ఈ నదుల పేర్లు అని మాత్రమే కాకుండా మన దేశంలో ప్రవహించే ప్రతి నది పేరు వెనక ఒక కథ ఉన్నది. గోదావరి ఆవు పాల నురుగుబలి తెల్లగా ఉండేటటువంటి నది. కృష్ణవేణి నీలవర్ణంలో ఉండేటటువంటి నీటి నిలువ కలిగిన నది. యమున చిక్కటి నలుపు వర్ణంలో ఉండేటటువంటి నది. తుంగభద్ర, తుంగ అంటే గరిక, గడ్డి, పుణ్యం కలిగించేటటువంటి స్వరూపం. అచ్చమైన స్వచ్ఛమైన తెల్లని రూపం కలిగి అద్భుతమైన సువాసన కలిగిన నది తుంగ, భద్ర, 2 నదుల సమూహం. శతధ్రువు, విపాశ ఈ నదుల పేర్లన్నీ కూడా వశిష్ఠుడి వృత్తాంతంతో ముడిపడి ఉన్నవి. తన 50 మంది కుమారులు మరణించిన దుఃఖంలో చేతులు బంధనాలు వేసుకొని వశిష్ఠుడు నదిలోనికి దూకగా ఆ నది ఈ మహానుభావుడిని అంతం చేయజాలక 100 ముక్కలు చెక్కలుగా దూరాలుగా చెదరిపోవడంతో శతధ్రువు అన్న పేరు కలిగింది. అలాగే చేతులతో నదిని ఆపేటటువంటి శక్తి గలవాడు కార్తవీర్యార్జునుడు. బాహుబలానికి ప్రతీకగా ఉండేటటువంటి వీరుడతడు. అనేక రూపాలలో నర్మదా నది కావచ్చు, గంగా నది కావచ్చు, కృష్ణవేణి కావచ్చు, యమున కావచ్చు, బాహుధ, శతధ్రువు, విపాశ పాశముల చేత కట్టబడి అందులో దూకినప్పటికీ, ఆ పాశములు ఉన్నప్పటికీ మరణం కలిగించలేకపోయినది పుణ్యం కలిగిన నది. పేర్లన్నీ ఇలా ఎందుకు ఏర్పడ్డాయి? ఎందుకు ఇలా నదులకు ఇంత ప్రాధాన్యత చెప్పారు? ప్రస్తుతం వర్తమాన తరుణంలో నర్మదా నదికి ప్రత్యేకంగా పుష్కరాలు నిర్వహించేటటువంటి సందర్భంలో నదికి ప్రదక్షిణలు చెయ్యాలి అంటుంది సనాతన ధర్మం. నదులకు ఇంత ప్రాశస్త్యం ఎందుకు? నీటి విలువలు తెలుసుకోవాలి, నీటి నిలువలను కాపాడుకోవాలి. నీటి నిలువ అలా భద్రపరుచుకుంటే, బిందెలో నీరు నిల్వ చేయడం పాపం. పంచశూనములలో ఒకటి నీరు ప్రవహించాలి. ప్రవహించేటటువంటి నీరు పంటలు పండిస్తుంది. పారుచున్న నీరు పంటలు పండించు, పారకున్న నీరు పాచిపట్టు అంటాడు జోషువా గారు. అలా ఈ నదులకు పెట్టిన పేర్లు కానీ, నదుల ప్రవాహాలను నదీ నదములుగా గుర్తించడంలో కానీ, నదులను మహిళామ తల్లి స్త్రీ రూపంలో గుర్తించడం, శక్తి అన్న రూపంలో ఆరాధన చేయడం, పురుష రూపంలో సముద్రుడిని గుర్తించడం. అంతరార్థం ఏమిటి అంటే, నీరు మహత్తరమైనది, నీటిని వృధా చేయరాదు, నీటి విలువ తెలుసుకొని జీవితాన్ని గడపాలి. ఆప ఇద్వా ఉపేషజీహి ఆపో అమీవ చాతని అని వేద ప్రమాణం. అపహ అంటే నీరు. వశిష్ఠుడికి సంబంధించిన వృత్తాంతాలతో విపాశ, శతధ్రువు ఈ పేర్లను ఏర్పడి ఉండవచ్చును కాక, కానీ మనమంతా కూడా నీటి విలువ తెలుసుకొని ఒక్కొక్క బిందువు కాపాడుకునే విధంగా భూమిలో నీరు ఇగ్గాలి. ప్రవహించే నీరు పంటలు పండించాలి. మిగిలిన నీరు మళ్ళీ సముద్రంలో కలిసిపోవాలి. నీటిని గౌరవించాలి, నీటిని వృధా చేయరాదు. ఈ బోధ చేసే నిమిత్తమే నదుల పేర్లు, నదుల వృత్తాంతాలు, నదులలో స్నానం చేసే సమయంలో సంకల్పాలు, నదిని దైవంగా గుర్తించండి అనే చేసేటటువంటి ప్రబోధాలు, ఇవన్నీ కూడా నీటి విలువలు తెలుసుకోవాలి అని చెప్పడం కోసమే. కనుక కాలానికి అనుకూలంగా రాబోయే కాలంలో 2040 కాలానికి ప్రపంచవ్యాప్తంగా నీటి యుద్ధాలే జరగవచ్చును అంటూ ఎకానమిస్టులు అనేక సందర్భాలలో మనకు బోధలు చేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప నవలలు కూడా రాస్తున్నారు. కనుక నీటిని కాపాడుకుందాం, నీటి విలువలను గుర్తిద్దాం. తప్పకుండా గురుగారు ఇక మరో సందేహం. దేవతారాధనలో అలాగే వైదిక వ్యవహారాల్లో స్టీలు పాత్రలు వినియోగించరాదు అని చెప్తుంటారు, ఎందుకని? దేవతారాధనలో స్టీలు పాత్రలు వినియోగించకూడదు. స్టీలు పాత్రలు ఇనుప వస్తువుతో సిద్ధం చేసినటువంటివి. కోటింగ్ ఉన్నంత మాత్రాన, మెరిసినంత మాత్రాన అది అల్యూమినియం లేదా వెండి పాత్రగా మారిపోదు కదా. ఇనుప పదార్థమే.
ఇనుప వస్తువు ఇనుప వస్తువే. పూజ చేసే సమయంలో ఇనుప పాత్ర కలశ పాత్రగా మార్చి అందులో నీరు పోసి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అలా చేయకూడదు. శంఖంలో నీరు పోసి పూజించాలి. కలశంగా వినియోగించేటటువంటి పాత్ర రాగి, వెండి, ఇత్తడి ఈ మూడింటితో చేసినటువంటి రాజలోహాలతో చేసినటువంటి పాత్ర మాత్రమే అయి ఉండాలి. ఇనప పాత్రలను పూజాగృహంలో పూజా సామాగ్రిలో వినియోగించరాదు. తాత్కాలికంగా మన బద్ధకానికి, ఓపిక లేనితనానికి సులభంగా పరిశుభ్రం చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలకు అనుకూలంగా స్టీలు లభ్యం కావడంతో అంతా స్టీలుమయంగా మారిపోయింది. ఒకనాటి కాలంలో పూజాగృహంలో కావచ్చు, వంటగృహంలో కావచ్చు, రాతితో చేసినటువంటి పాత్రలు వినియోగించేటటువంటి వారు. రాతి గిన్నె, రాతితో చేసినవి కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈనాటికి వినియోగిస్తారు. క్రమేణా ఆ రాతి గిన్నెలు, రాతి పాత్రల స్థానంలో కంచు లోహం వచ్చి చేరింది. తదుపరి ఇత్తడి, ఆ తదుపరి వెండి, తదుపరి ఇంకా ఇంకా అనేటట్లుగా కలిగిన వారు స్వర్ణము, లేని ఎడల పంచలోహాత్మకమైన స్వరూపంతో దేవతాగృహంలో వినియోగించేటటువంటి పాత్ర సామాగ్రిని సిద్ధం చేసుకొని వాటిని వినియోగిస్తూ ఉన్నారు. హారతి పళ్ళెం కావచ్చు, గంట కావచ్చు, పంచపాత్ర కావచ్చు, స్నపనం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి పళ్ళెం కావచ్చు, దేవతార్చనలో వినియోగించేటటువంటి ఆ అర్చామూర్తులు సాలగ్రామ, శివలింగం, పార్వతి, గణపతి ప్రతిమలు వీటిని భద్రపరిచే నిమిత్తమే వినియోగించేటటువంటి పేటిక కావచ్చును. ఇలా వీటన్నిటినీ రాజలోహాలలో ఇత్తడి, వెండి, రాగి వీటితో చేసిన లోహాలతో అంటే ఈ లోహాలతో చేసిన పాత్రలనే వినియోగించాలి. ఇనుము స్టీలుకు ప్రతీకగా చెప్పుకోవాలి. స్టీల్ అంటే కోటింగ్తో ఉండే ఇనుప పాత్ర, శనిగ్రహ సంబంధితం కనుక వినియోగించరాదు. ఇది సమాధానం. ధృతరాష్ట్రుడు 100 మంది పుత్రులు కలిగినటువంటి రాజు. భారతంలో ఇలా ఇంకెవరైనా ఉన్నారా? భారతంలో ఉన్నారు తల్లి. సోమకుడు అని మరొక రాజు కథ కూడా మనం భారతంలో స్మరించవలసి ఉంటుంది. వనపర్వంలో వచ్చే అనేక కథలలో ఈ కథ కూడా ఒకటి. ధౌమ్యుడు పురోహితుడు. ఏ రాజుకైనా పురోహితుడు ఆలోచన చేసే అందించేటటువంటి మంత్రిగా, ఊహ అందించేటటువంటి వ్యక్తిగా పరిగణనలోనికి తీసుకోవాలి అంటుంది మహాభారతం. అలాగే ఆ ఊహాత్మకమైన ఆలోచన అందించేటటువంటి వ్యక్తి పురోహితుడిగా సవ్యమైన ఊహనే ఇవ్వాలి, దుర్మార్గమైన ఊహను ఇవ్వకూడదు. ఆ ఉద్దేశ్యంతో సోమకుడు అనే ఒకానొక రాజుగారి కథను మహాభారతం తెలియజేస్తుంది. సోమకుడు ఒక రాజు, సంతానం లేదు, ఇల్లాలు సంతానం కలగకపోవడంతో ఆనాటి ధర్మాన్ని అనుసరించి భర్తకు మరొక వివాహం జరపగా సంతానం కలగలేదు. అలా 100 మంది భార్యలను వివాహంగా స్వీకరించినప్పటికీ సంతానం కలగలేదు. ఇది ద్వాపర యుగ ధర్మం. ఆ సోమకుడికి చివరికి పెద్ద భార్య వలన ఒక్క కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి నామకరణం చేశారు, అల్లారు ముద్దుగా పెంచి పోషించుకుంటున్నారు. అలా ఉండగా ఒకనాడు ఆ చిన్నారి శిశువు గుక్కపట్టి ఏడవడంతో రాజుగారి గుండె పగిలిపోయింది. ఏమైందో మా బాబుకి అంటూ ఆరాట పడిపోయాడు. 100 మంది తల్లులంతా కూడా వచ్చి చూశారు. పిల్లవాడిని ఒక చీమ కుట్టింది. దానితో ఆ సోమకుడు చాలా దుఃఖపడిపోయాడు. ఒక్క కుమారుడు ఉంటే ఇది కదా దుఃఖం అంటూ బాధపడ్డాడు. ఆ సోమకుడి మంత్రి పురోహితుడు ఒకతను తంత్రశాస్త్ర విధానాన్ని అనుసరించి ఈ కుమారుడిని దేవతకు అందించినట్లయితే, అంతం చేసినట్లయితే ఆ తంత్ర ప్రభావం వల్ల 100 మంది కుమారులు పుడతారు అంటూ దుర్మార్గమైన ఆలోచన ఇచ్చాడు. విశ్వాసంతో సోమకుడు పాటించి 100 మంది కుమారులు పొందినప్పటికీ ఆ 100 మంది కుమారులు కూడా మహాభారత యుద్ధంలో అంతమయ్యారు. ఇలాంటి తప్పుడు సలహా ఇచ్చిన కారణం చేత ఆ పురోహితుడు ఎంత పుణ్యాత్ముడైనప్పటికీ నరకంలో ప్రవేశించవలసి వచ్చింది అంటూ ధౌమ్యుడు ధర్మరాజుకు ఈ కథ చెబుతూ
రాజుకు ముందుగా సవ్యమైన ఆలోచన ఇచ్చేటటువంటి మంత్రి పురోహితుడు ఉండాలి అనేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు. ఈ వృత్తాంతం ఎలాగో సోమకుడు అనే ఆ రాజుగారికి కూడా 100 మంది కుమారులు. మహాభారతంలో ఇలాంటి మరి ఒక కథ కూడా ఉంది. గురుగారు, ఇక మరో సందేహం. ప్రాతస్మరణీయులు అంటే ఏమిటి? వారెవరు? ఉదయం లేవగానే ఎవరిని స్మరించుకుంటామో వారు ప్రాతస్మరణీయులు అవుతారు. కీర్తిని మిగిల్చిపోయిన వారు అని చెప్పుకోవాలి. ఉదయం లేవగానే పూర్వకాలంలో అగ్నిహోత్రుడిని స్మరించేటటువంటి వారు. అలాగే శ్రీమన్నారాయణమూర్తి, రామచంద్రమూర్తి, గణపతి, దుర్గ, పార్వతి, ఇష్టదైవం, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలేతి పార్వత్యా ప్రభాత కరదర్శనం. దైవనామస్మరణతో ఉదయం ప్రాతస్మరణ, ప్రాతసూక్తం అన్న పేరిట పూర్వకాలంలో సనాతనులు ఒక మంత్రం కూడా చెప్పేటటువంటి వారు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే, ప్రాతర్మిత్రావరుణ, ప్రాతరశ్విన, ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం. ప్రాతసూక్తం దైవం అన్న శబ్దాన్ని వివరించేటటువంటి స్తోత్రం ఇది. ఇది సూక్తం, ఋగ్వేద సంబంధితం. అలాగే ప్రాతస్మరణీయులు అంటే మన అభ్యున్నతికి తోడ్పడినటువంటి వారు. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేటటువంటి ప్రయాణంలో తల్లి, తండ్రి, మంత్రోపదేశం చేసిన గురువు, మన మేలు కోరేటటువంటి వారు, మనకంటే వయసులో పెద్దవారు, పిల్లనిచ్చినటువంటి భార్య, ఆ భార్యను అందించినటువంటి తండ్రి, తల్లి అంటే అత్తగారు, మామగారు, ఇలా వీరినందరినీ కూడా తలుచుకోవాలి. ఇలా చెప్పడమే ప్రాతస్మరణీయులను తలుచుకోవడం అంటుంది శాస్త్రం. గురుగారు, ఇక మరో సందేహం. భారత, భాగవత, రామాయణాలలో భారతాన్ని మహాభారతం, భాగవతాన్ని మహాభాగవతం అంటాం, కానీ రామాయణాన్ని మహారామాయణం అని ఎందుకనం? ఎందుకంటే రామాయణం వాల్మీకి కృతం, కావ్య స్వరూపం. భారతం, భాగవతం కథనాత్మకం, పాండిత్య స్వరూపం. మూడింటి ప్రయోజనం వేరు, మూడింటి విస్తృత స్థాయి వేరు. రామాయణం 6 కాండలతో, భారతం 18 పర్వాలతో, భాగవతం 12 స్కంధాలతో ఉన్నది. స్కంధము అంటే కొమ్మలు, బ్రాంచెస్ అని అర్థం. పర్వము అనగా చెరుగుగణ కణుపు, కఠినం, రుచి కూడా తెలవదు, మన దంతములు స్వీకరించలేవు, నమలలేవు, అత్యంత కఠినం. అలాగే కాండ అనగా మూలము. రామాయణం ఏక వ్యక్తిని ఆశ్రయించిన కథనం. శ్రీరాముడు ధర్మమూర్తి, ధర్మస్వరూపము, రామగాథ. అది శ్రీరామాయణం అయి ఉన్నది. మహాభాగవతం కానీ మహాభారతం కానీ, భాగవతం 4 శ్లోకాలే, భారతం 60 లక్షల శ్లోకాలు. వాటిని విస్తృతంగా 60 లక్షల శ్లోకాల మహాభారతాన్ని అనేక లోకాల్లో వ్యాపించినటువంటి విధానాలలో 1,00,000 శ్లోకాలలో మనుష్య లోకంలో వ్యాపించి ఉన్నది. ఈ కథలో కురుపాండవుల వృత్తాంతాలు ఎంతగా ఉన్నవో వాటిని అనుసరించి 132 ఉపాఖ్యానాలు, సబ్ స్టోరీస్ అంటూ ఉంటాం. ఇవన్నీ వచ్చి అందులో చేరాయి, సముద్రంలో నదులు కలిసినట్లుగా. భాగవతంలో కూడా కేవలం విష్ణు భక్తిని పారమార్థికంగా బోధించే లక్ష్యం అయినప్పటికీ అనేక భగవద్భక్తుల చరిత్రలు అందులో ఉన్నాయి. కనుక ఈ భాగవతం కథనాత్మకమైనది, పాండిత్య ప్రకర్షతో కూడుకొని ఉన్నది. ఎంతకాలమైనా మనం భాగవతాన్ని చెప్పవచ్చును, ఎంతకాలమైనా మనం భారతాన్ని చెప్పవచ్చును. రామాయణానికి మాత్రం అట్లాగా చెప్పడానికి వీలు లేదు. రామాయణం రామ కథ ఆధారంగానే అంశాన్ని మనం విశ్లేషణ చేయవలసి ఉంటుంది. కనుక అది శ్రీరామాయణం అయి ఉన్నది. లక్ష్మీనారాయణుల కథ, ఈ రెండు కూడా విస్తృతమైన వ్యాఖ్యానాలతో, ఉపాఖ్యానాలతో ఇలా విలసిల్లి ఉన్నవి. కనుక ఈ రెండింటిని మహా అన్న శబ్దంతో సనాతనులు సంబోధించారు. ఇలా చెప్పుకోవాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.